బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తులు కుదుర్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రత్యక్షంగా బీజేపీ, జనసేనతో పొత్తు ఉంటే పరోక్షంగా కాంగ్రెస్తో పొత్తు ఉందంటూ ఎద్దేవా చేశారు అవినాష్ రెడ్డి. ఏం మాట్లాడినాడు? కనీసం మోడీ గారికి ఇంటే పర్వాలేదు, మోడీ కుటుంబాన్ని కూడా దూషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తితో జత పెట్టడానికి ఆయనకు ఉండాలా, ఇంగిత జ్ఞానం ఈయనకు ఉండాలా? వాళ్ళకి లేదు. అనైతిక పొత్తులే అవసరం చంద్రబాబు నాయుడికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు అన్ని పార్టీలు ఒకే జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తా ఉన్నాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటల్ని ఈరోజు పిసిసి అధ్యక్షులు షర్మిలమ్మ గారు అందుకొని మాట్లాడుతూ ఉన్నారు. అందరి ఆలోచన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని. రావయ్యా, గద్దె దింపవయ్యా, చూద్దాం, రా, సింగిల్ గా రా, ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను. నాకు ఒక ఆయన ఉన్నాడు, దత్తపుత్రుడు, నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తాము అన్నారు. రావయ్యా, ఇద్దరు కలిసే రండి అన్నాం. లేదు 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 లేదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు. సింగిల్ గా వస్తే చితక బాదుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనం చేస్తున్నాం. ఈయన ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నాడు. ఏమి సాధించాడు చంద్రబాబు నాయుడు? మధ్యలో వాళ్లతో తగువ పెట్టుకుని దిగొచ్చాడు, వదిలేసి వచ్చాడు. తనకు అవసరమైతే ఎవరితోనైనా అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే దానికి చంద్రబాబు నాయుడు వెనుకాడు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తు అనేది కొత్తగా నిన్న పుట్టిందేం కాదు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీళ్ళందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మరి గతంలో కలిసి పనిచేసినారు 2014లో. సో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా బీజేపీతో, పవన్ కళ్యాణ్తో పొత్తుంది. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో, ఇంకా మిగతా పార్టీలతో కూడా పొత్తులు ఉన్నాయి. ఎంతమంది కలిసి వచ్చినా, ఎల్లో మీడియా ఆయనకు తోడున్నా, ఎంతమంది తోడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. ప్రతిపక్షాలు అన్ని ఏకమైనా కూడా చిత్తు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి ముందు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు జగన్ అన్నను ఎదిరించే దమ్ము లేక ఈరోజు ఇద్దరు కట్టగట్టుకొని మా శక్తి సరిపోదు, మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్న ఎదిరించుకోలేక ఈరోజు నేరుగా ఢిల్లీలో 3 రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈరోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుక కూడా పీకలేరు. మేము అండగా ఉన్నాం, మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్తున్నావు కదా, మరి ఎందుకు అక్కడికి వెళ్ళి ఆవులు పిలుస్తూ పోటీ చేయొచ్చు కదా? బీజేపీ కలిసిన, జనసేన కలిసిన, కాంగ్రెస్ అందులో కలిసిన, తెలుగుదేశంతో కలిపి అందరూ కలిపి ఒక్కటిగా పోటీ చేసిన, మీరున్నంత వరకు, మీ సపోర్ట్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటారు.